సౌందర్యలహరిలో ఈ 5 శ్లోకాలు చదువుకున్నా విన్నా సర్వగ్రహ దోష నివారణ, దుస్వప్న దోష నివారణ జరిగి అమ్మ కృపతో ఆత్మజ్ఞానం మరియు సిద్ధులు లభిస్తాయి. జపో జల్పశిల్పం సకలమపి రుద్రా విరచనా గతిః ప్రాదక్షిణ్యాక్రమణమసనాజ్జాహుతి విధిః ప్రణామః సంవేశः సుఖమఖిలమాత్మార్పణదృశా సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితుం. జ్ఞానుల చర్యలు చేష్టలు వేరు, వారికి ప్రత్యేకంగా ఆరాధన ఒక నిత్య విధి. కానీ సాంసారిక లంపటాల్లో చిక్కుకుని ఈ జీవనయానం యాతనాల మధ్య కొనసాగించే సామాన్యులకు ఏకదీక్షగా ఆరాధన చేయడం వీలు పడదు. మనం చేసే ప్రతి కార్యం అంబికార్పణ దృష్టితో చేయాలని ఈ శ్లోక భావం. జగజ్జనని ఆత్మ సమర్పణ బుద్ధితో నేను చేయు సల్లాపములు నీకు జపముగాను, క్రియాకలాపములు నీకు చేయు ముద్రలుగాను, గమనములు నీకు చేయు ప్రదక్షిణలుగాను, స్వీకరించు భోజనాదులు నీకు సమర్పించు హవిస్సులుగాను, నిద్రించునప్పుడు పరుండునప్పుడు జరుగు దేహములోని మార్పులు నీకు చేయు సాష్టాంగ ప్రణామములుగాను, ఉపయోగించు సమస్త సుఖకర వస్తువులు విలాసములను నీకు చేయు పరిచర్యలుగాను అయి అన్నియు నీ పూజగానే అగుగాక. సౌందర్య లహరిలోని ఈ శ్లోకం పఠిస్తే ఈ శుభ ఫలితం మనకు లభిస్తుంది. జీవితంలో ఆత్మజ్ఞాన సిద్ధి లభిస్తుంది. శ్రీమాత స్వీయ సాక్షాత్కారాన్ని గ్రహించగలరు, అన్ని విధాల విజయం సాధిస్తారు. స్వదేహోద్భూతాభిర్గృణిభిరణిమాద్యాభిరభితః నిషేవ్యే నిత్యే త్వామహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతః మహాసంవర్తాగ్నిర్విరచయతి నీరాజన విధిం. ఓంకార స్వరూపిణి శ్రీచక్ర రూపమైన మరియు శక్తివంతమైన దివ్య కాంతులు, అందలి ఆవరణ దేవతలు, భూపుర రేఖలు మొదలైన అణిమాది అష్టసిద్ధులను ఏ సాధకులు భావయుక్తంగా మనసులో ఆరాధిస్తారో అటువంటి వారికి ఎటువంటి భయం లేకుండా ప్రళయ కాలాగ్నిని కూడా శ్రీమాతకు ఇవ్వబడే నీరాజనంగా భావిస్తారు. విశ్వజనని, ఆద్యంతములు లేని దానివి, లోకమంతటి చేత సేవించబడే జగన్మాత, నీ పాద పద్మముల నుండి ప్రసరిస్తున్న మయూకములతోనూ అణిమాది అష్టసిద్ధులతోనూ నిత్యము సేవించబడే నిన్ను అహం భావనతో నిరంతరము సేవించేవారు ముక్కంటి అయిన సదాశివుని ఐశ్వర్యమును కూడా తృణీకరిస్తారు. అటువంటి వారికి మహాప్రళయ కాలాగ్ని నీరాజనం పడుతుంది. సౌందర్య లహరిలోని ఈ శ్లోకం పఠిస్తే ఈ శుభ ఫలితం మనకు లభిస్తుంది. ఈ శ్లోకం వినడం లేదా జపించడం వల్ల అణిమాది అష్టసిద్ధులు లభిస్తాయి. తవ స్వాధిష్టానే హుతవహమధిష్టాయ నిరతం తమీడే సంవర్తం జనని మహతీం తాంచ సమయాం యదా లోకే లోకాన్ దహతి మహతి క్రోధ కలితే దయాద్రాయ దృష్టి శిశిరముపచారం రచయతి. ఓ జగజ్జనని, నీ స్వాధిష్టాన చక్రమందున్న అగ్నితత్వమును అధిష్ఠించి నిరంతరం వెలుగొందుచు ప్రసిద్ధుడైన సంవర్తాగ్ని అను రూపముతో జ్వలించు ఆ పరమేశ్వరుని స్తుతిస్తున్నాము. అటులనే మహిమాన్వితమైన మహనీయురాలైన సమయ అను పేరు గలదియు ఆ సంవర్తాగ్ని రూపిణి అయిన శక్తిని శ్రీమాతను స్తుతిస్తున్నాము. మహత్తరము మహాద్భుతమైన పరమేశ్వరుని సంవర్తము అను క్రోధాగ్ని దృష్టి భూలోకాదులను దహించగా
నీవు దయార్థ దృష్టితో ఆ లోకములన్నిటినీ శీతలోపచారములతో ఉపశమనము కలుగజేసి సంరక్షించుచున్నావు. కల్పాంత ప్రళయ కాలములో ఈశ్వరుడు ఈ జగత్తును లయము చేస్తుండగా శ్రీమాత నీవు నీ అమృత దృక్కులతో సృష్టిని తిరిగి ప్రారంభిస్తావు. జలరూపములో స్వాదిష్టాన చక్రములో సమయాంబగా చల్లని తల్లిగా ప్రణయ రూపుడైన సంవర్తేశ్వరునితో కూడి దర్శనమిస్తావు. సౌందర్య లహరిలోని ఈ శ్లోకం పఠిస్తే ఈ శుభ ఫలితం మనకు లభిస్తుంది. జీవితంలో దుస్వప్న దోష నివారణ, చెడు కలలు రావు, చెడు కలలను నివారిస్తుంది. భ్రువో భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనినే త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణౌ ధనుర్మన్యే సవ్యేతరకర గృహేతం రతిపతేః ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరము మే. జగద్ధాత్రి, కొద్దిగా వంపుగా వంగినట్లున్న నీ కనుబొమ్మల తీరు తొమ్మిదల వంటి శోభను కలిగి అడ్డముగా వరుసలోనున్న నల్లని కనుదోయిని వింటినారిగా కలిగి మన్మధుని వామహస్తము యొక్క పిడికిలి చేత నడిమి భాగములో పట్టుబడుటచే కనబడకుండానున్న కొంత నారి భాగమును దండ భాగమును కలిగిన విల్లులాగా అనిపించుచున్నది. అనగా శ్రీమాత, నీ కనుబొమ్మలు మన్మధుని యొక్క చెరకు విల్లు వలె కనబడుతున్నాయి. తుమ్మెదల గుంపు వలె దట్టముగా నల్లగా ఉన్న నీ కనుబొమ్మలు మన్మధుడు సారించి వదలటానికి సిద్ధంగా ఉన్న వింటిలాగా ఉన్నాయి. అందుకే వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక శక్తి స్వరూపిణి ఈ నామంతో భక్తులచే ఆరాధింపబడుతున్నది. సౌందర్య లహరిలోని ఈ శ్లోకం పఠిస్తే ఈ శుభ ఫలితం మనకు లభిస్తుంది. దేవుని ఆశీర్వాదం, కృప, అనుగ్రహం లభిస్తాయి. అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా త్రియామాం వామంతే సృజతి రజనీనాయకతయా తృతీయా తే దృష్టిర్దరదళిత హేమాంబుచరుచిః సమాధత్తే సంధ్యాం దివస నిశయోరంతరచరీ. విశ్వజనని సూర్యచంద్రులు నీ రెండు నయనములు. జగజ్జనని నీ కుడి కన్ను సూర్య సంబంధమైన దగుటచే వెలుతురును సంకేతిస్తూ పగటిని జనింపజేయుచున్నది. నీ ఎడమ కన్ను చంద్ర సంబంధమైన దగుటచే చీకటిని సంకేతిస్తూ రాత్రిని జనింపజేయుచున్నది. ఎర్ర తామర పువ్వు రంగు గల నీ లలాట నేత్రము అహోరాత్రముల నడుమ వర్తించుచు సాయం ప్రాతకాల సంబంధమైన ఉభయ సంధ్యలను అనగా నీ మూడవ నేత్రము సంధ్యా సమయమును సంకేతిస్తున్నది. శ్రీమాత, నీ ఈ మూడవ నేత్రం ఉభయ సంధ్యలకు ప్రతీకగా ఉన్నది. అమ్మ సృష్టించే పగలు జాగృతము, రాత్రి సుషుప్తి, సంధ్యాకాలము స్వప్నావస్థగా జగదాచార్యులు భావించారు. జాగృతం అజ్ఞానమును, సుషుప్తి సమాధిని, సంధ్య ఈ రెంటి కలయిక అయిన స్వప్నావస్థ రూపమైనటువంటి జ్ఞాన సమాధి స్థితులను కలిగిస్తుంది. ఈ విధంగా జగన్మాత అటు కాల నిర్ణయం చేస్తూ ఇటు జ్ఞాన, యోగ, సమాధులను ప్రసాదించే శక్తి స్వరూపిణిగా విరాజిల్లుతున్నది. సౌందర్య లహరిలోని ఈ శ్లోకం పఠిస్తే ఈ శుభ ఫలితం మనకు లభిస్తుంది.